జాతర పుష్కరిణి వద్ద జరిగిన గ్రామ సభలో డాక్టర్ ఆశాలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధిస్తుందన్నారు. హుదూద్ తుఫాన్ తాకిడికి సర్వం కోల్పోయిన విశాఖ ప్రాంత అభివృద్దికి కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత బాబుకే దక్కిందన్నారు. తుఫాన్ బీభత్సం తర్వాత తిరిగి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ గ్రామ సభల్లో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చూస్తామన్నారు. ఈరోజు 3వ తారీఖున ఇక్కడికి జరగడం, ఇది 32వ వార్డులో మన ఏరియా, నేను కూడా ఈ ఏరియాకి సంబంధించిన దాన్నే కాబట్టి మన ఏరియాలో జరగడం, దానికి మున్సిపల్ మెడికల్ ఆఫీసర్ గాని పెద్దలు, మున్సిపల్ విభాగం నుంచి పెద్దలు వచ్చిన వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు. తర్వాత ఇంత చక్కటి ప్లాట్ఫామ్ మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక్కొక్క ఏరియా వైజ్ మీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకోండి, ఇక్కడనే వృద్ధాప్య పెన్షన్ అని, ఇది వరకు రోజుల్లో పెన్షన్ అంటే 200 వచ్చేది, 300 వికలాంగులు అయితే 300 వచ్చేది. ఇప్పుడు ఒక్కసారిగా 5 రెట్లు దాన్ని పెంచి 200 వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు, 300 వచ్చే వాళ్ళకి 1500 ఇవ్వడం అనేది మీరందరూ కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశం. దానికి మనం అందరం కూడా కృతజ్ఞతలు ఉండాలి. తర్వాత ఈ మధ్యనే ఈ హుదూద్ తుఫాను బాధితుల వల్ల మన రాష్ట్రం ఎంతో నష్టపోయింది. దానికి అహర్నిశలు 2 వారాలుగా వాళ్లలో వైజాగ్ లోనే ఉండి వాళ్లలో మనుషుల్లో ఒక మనిషి అయిపోయి మొత్తం మరమ్మతులు చేసి, విదేశాల్లో కూడా అంతటి నష్టాన్ని మరమ్మతు చేయాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. అటువంటి దాన్ని 15 రోజుల్లో సర్ది మళ్లీ మన జన్మభూమిని మళ్లీ స్టార్ట్ చేయడం, మధ్యలో బ్రేక్ రావడం అనేది అదే. మళ్లీ ఈ జన్మభూమిని స్టార్ట్ చేసి మన కార్యక్రమాలన్నీ జరిపించుకోవడం అనేది మనకు చాలా ఆనందదాయకమైన విషయం. తర్వాత